అలా చేస్తే మన మీద ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని తెలిసేది కాదు కదా. వ్యతిరేకత ఉందంటావా? చాలా ఉంది. మీరు పదవిలోకి రాకముందే ఉంది. దాన్ని నా ఐడియాలజీస్తో మార్చేశాను. ప్రజల్ని ఈజీగా నమ్మించాను. మిమ్మల్ని పదవిలో కూర్చోబెట్టాను. కానీ మీ పరిపాలనతో మీరు మళ్లీ వ్యతిరేకతను తెచ్చుకున్నారు. ఇప్పుడేం చేద్దాం? కంగారు పడకండి. అంతకుముందు ఉన్నవాళ్లు మీలా కాదు, ప్రజల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ మీరు మీతో పాటు ప్రజల్ని కూడా అవినీతి పరులుగా మార్చేశారు. దాట్స్ గుడ్. కాబట్టి చింతించాల్సిన పని లేదు. 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడు జెండా ఎగిరివేమన్నాడు. మనం లాస్ట్ టైం కంటే 4 టైమ్స్ ఎక్కువ డబ్బులు ఇచ్చి ఓట్లు కొందాం. వాడు ప్రజలకి ఖర్చు చూపించాడు, మనం వాళ్ళకి ఇన్కమ్ చూపిద్దాం. ఇక మీరే చెప్పండి, ప్రజలు ఎవరి వైపు ఉంటారు? మన వైపా, వాళ్ళ వైపా? మన వైపే.